అందరికీ నమస్కారం. మన దేశంలోని న్యాయస్థానాల్లో కేసుల పెండెన్సీ అనేది కొన్ని కోట్లలో ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ పరిస్థితి ఇంతగా దిగజారడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక ముఖ్యమైన కారణాన్ని నేను ఇవాళ మీకు లైవ్గా డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఈ కోర్ట్స్ ప్లాట్ఫామ్. ఇందులో మనకి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి సంబంధించి మనకి ఇన్ని చోట్ల కోర్ట్స్ ఉన్నాయి. అయితే ఒక్క మల్కాజ్గిరి కోర్ట్ కాంప్లెక్స్లో మనం తీసుకుంటే మనకి ఇంతమంది జడ్జెస్ ఉన్నారు. అంటే డిఫరెంట్ ర్యాంక్స్ ఆఫ్ జడ్జెస్ అన్నమాట. జూనియర్ సివిల్ జడ్జ్ నుంచి సీనియర్ సివిల్ జడ్జ్, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ జడ్జ్, తర్వాత మనకి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ నుంచి చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, అలాగే సెషన్స్ జడ్జెస్, ఇలా మనకి డిఫరెంట్ జడ్జెస్ ఉన్నారు. ముఖ్యంగా మీ దృష్టి నేను ఇక్కడ తీసుకురాదలుచుకున్నాను. ఒక్కసారి ఒక్క జడ్జికి ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ ఏమేమి ఉన్నాయో సరిగ్గా మనం గమనిద్దాము. ఇప్పుడు ఈ జడ్జ్ గారు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్. వీరు కూడా జూనియర్ సివిల్ జడ్జ్ అండ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్. జూనియర్ సివిల్ జడ్జ్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్. సీనియర్ సివిల్ జడ్జెస్ దగ్గర చూస్తే వాళ్ళు కూడా అంతే. సివిల్ క్రిమినల్, సివిల్ క్రిమినల్, సివిల్ క్రిమినల్. ఒక్క జడ్జ్ 2 రోల్స్ కూడా ప్లే చేయాల్సింది వస్తుంది. మరి ఇక్కడ మనము డిస్ట్రిక్ట్ జడ్జెస్లో ఒకసారి చూస్తే, ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అయ్యండి, ప్లస్ ఆయన సెషన్స్ జడ్జ్ అండ్ అలాగే ఆయన ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్ కూడా. నెక్స్ట్ జడ్జ్ మనం చూస్తే ఈ ఒక్క జడ్జ్ మాత్రం ఎక్స్క్లూజివ్గా ఒకే ఒక్క కోర్ట్ని ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. అదే ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జ్ ఫర్ ఎక్స్పిడిషియస్ ట్రయల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ రేప్ అండ్ పోక్సో యాక్ట్ కేసెస్. నెక్స్ట్ జడ్జ్ మనం చూస్తే ఈయన ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, ఫస్ట్ అడిషనల్ సెషన్స్ జడ్జ్, అడిషనల్ ఫ్యామిలీ కోర్ట్, ప్లస్ స్పెషల్ సెషన్స్ జడ్జ్ ఫర్ ఫాస్ట్ ట్రాక్ కేసెస్ రిలేటింగ్ టు అట్రాసిటీస్ అగెయిన్స్ట్ ఉమెన్. నెక్స్ట్ మీరు చూస్తే ఆయన పేరే ఉంది ఇక్కడ, ఎందుకంటే ఆ కోర్టుకి కూడా ఈయన ఇన్ఛార్జ్. అంటే ఒకటి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, 4th అడిషనల్ డిస్ట్రిక్ట్ కాకుండా మళ్ళీ 4th అడిషనల్ సెషన్స్ జడ్జ్ కూడా ఈయననే. అంటే ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క కోర్టు ఉండాలి వాస్తవానికి. కానీ మనం జడ్జుల్ని అపాయింట్మెంట్ చేయకపోవడం వల్ల పరిస్థితి ఏమైపోయిందంటే ఒక్క జడ్జికి అన్ని రకాల పోర్ట్ఫోలియోస్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక రకంగా మనం ఎగ్జాంపుల్లో చూడాలంటే, సపోజ్ ఒక మెడికల్ సర్జన్ మనం తీసుకుంటే, హాస్పిటల్లో మీకు ఎడిక్వేట్ సర్జన్స్ లేకపోవడం వల్ల ఒకే సర్జన్ హార్ట్ సర్జరీస్ చేస్తున్నారు, బ్రెయిన్ సర్జరీస్ చేస్తున్నారు, బోన్స్ రిలేటెడ్ సర్జరీస్ చేస్తున్నారు, కంట ఆపరేషన్లు చేస్తున్నారంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది పరిస్థితి ఇక్కడ జడ్జుల పరిస్థితి ఇది. సరే, ఇప్పుడు మనము ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. సపోజ్ ఒక జడ్జి గారి కోర్టులో ఎన్ని మ్యాటర్స్ ఒక్కరోజు ఆయన డీల్ చేయాల్సినటువంటి కేసులు ఎన్ని ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనము ఈ జడ్జి గారిది సివిల్ కేసెస్ మనం తీసుకుంటే, సో ఈ జడ్జి గారు 21 ఏప్రిల్ రోజు ఈయన డీల్ చేసేటువంటి సివిల్ కేసెస్, ఓన్లీ సివిల్ కేసెస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ కూడా సివిల్ కేసెస్. తర్వాత ఇవన్నీ సివిల్లో అపీల్ కేసెస్, సివిల్లో ఎగ్జిక్యూషన్ పిటిషన్స్, ఇవి ఫ్యామిలీ కేసెస్. ప్లస్ ఈయన మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ అంటాం మనం. యాక్చువల్గా అది ట్రిబ్యునల్స్ అనేది సపరేట్గా ఉండాలి. మనం ఏం చేసామంటే ట్రిబ్యునల్స్ని మనకు అపాయింట్ చేయడం చేత కాక, ట్రిబ్యునల్ చైర్మన్కి కావాల్సినటువంటి డెసిగ్నేషన్, అంటే ఆయనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏమిటి అంటే ఒక డిస్ట్రిక్ట్ జడ్జ్ స్థాయిలో ఉండాలని చెప్పేసి మనం ఏం చేసామంటే, సరే డిస్ట్రిక్ట్ జడ్జినే మేము మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ చేసేస్తామని చెప్పేసి ఆయనని ఇది కూడా మనం తీసుకొచ్చి ఆయనకు పెట్టాం. తర్వాత ఫ్యామిలీ, ఇవన్నీ ఫ్యామిలీ మ్యాటర్స్. అంటే ఒక్కరోజు 126 సివిల్ కేసెస్ ఉన్నాయి. మరి క్రిమినల్ కేసెస్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం అదే జడ్జి గారు అదే రోజు డీల్ చేసేటువంటి క్రిమినల్ కేసెస్ మనం చూస్తే
ఇన్ని కేసెస్ ఉన్నాయి ఇప్పుడు ఆయనకు ఆ రోజు 18 కేసులు ఉన్నాయి. అంటే 126 సివిల్ కేసులు, 18 క్రిమినల్ కేసులు, మొత్తం 144 కేసులు ఒక్కరోజు ఒక్క జడ్జి. యూనిఫామ్ కేసులు కాదు, అంటే ఒకే సబ్జెక్ట్కి సంబంధించింది కాదు, సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ, మోటార్ వెహికల్, స్పెషల్ కోర్ట్ రిలేటెడ్, ఇన్ని కేసులు ఒక్క జడ్జి గారు ఒక్కరోజు చూడాలంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. జడ్జుల సైడ్ నుంచి వాళ్ళకి దేని మీద ఎంత ఫోకస్ పెట్టగలుగుతారు, దేని మీద ఎక్కువ అవుట్పుట్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఇప్పుడు ఒక సర్జన్ ఒకే రకం సర్జరీస్ వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నారంటే ఒక రకమైన స్పెషలైజేషన్ వస్తుంది, ఎక్స్పర్టీజ్ వస్తుంది ఆ సబ్జెక్ట్ మీద. అదే సర్జన్ ప్రతిరోజు 10 రకాల సర్జరీలు ఆయన చేస్తున్నాడంటే అప్పుడు ఆయన ఎక్స్పర్టీజ్ ఎంతవరకు ఉంటుంది, ఆయనకి ఎంతవరకు ఆ పని పట్ల ఇన్సెంటివ్ ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. సో అన్ఫార్చునేట్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. అది మన దగ్గర ఉన్న పరిస్థితి. వేకెన్సీస్ ఉండడం వల్ల ఒకే వ్యక్తిని మనం మల్టీ టాస్కింగ్ చేస్తున్నాం. వాస్తవానికి ఇవన్నీ కూడా డిఫరెంట్ కోర్ట్స్ ఉండాలి. ఇప్పుడు ఇటువంటి కోర్ట్స్లో మీ కేసు వస్తే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి. సో ఈ ప్రాబ్లమ్ని ఎవరు ఈ విధంగా డిస్కస్ చేయట్లేదు కాబట్టి కేవలం మనం సూపర్ఫిషియల్గా మనము ఈ జ్యుడిషియల్ ఇష్యూస్ని మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అందరికీ అవగాహన తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి, మనం గవర్నమెంట్స్ని ఏ సబ్జెక్ట్ మీద డిమాండ్ చేయాలి ఎక్కువగా అనేది. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఈ లూప్ హోల్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేయకపోతే ఈ పరిస్థితి ఇప్పట్లో కాదు 100 సంవత్సరాల తర్వాత కూడా క్లియర్ కాదు. అదండి విషయం. నమస్కారం.